హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అడ్వాన్స్గా ముందుగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాను. ఎవరు స్క్రిప్ట్ కాకుండా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అదేంటంటే మంచి అనేది ఎవరు చెప్పరు, చెడు అంటే చాలామంది చెప్తారు. ఒక మంచి శబ్దాన్ని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఈ చిన్న వీడియోని లైక్ చేయండి, చివరి చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే జనవరి 1 వస్తుందంటే యువత రకరకాలైన ఉత్సాహాలకి పోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. బైక్ రైడింగ్ చేయడం, తర్వాత మత్తు పానీయాలు తాగడం, దానివల్ల జోష్గా రోడ్ల మీద రావడం, తర్వాత ఏదో ఒకటి అనుకోని సంఘటన జరగడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. అది చాలా చెడ్డది. ఒక నూతన సంవత్సరం వస్తుందంటే మనం కొత్త జీవితం, కొత్త అలవాట్లు, కొత్త విధానాలు, మన జీవితంలో మార్పు రావాలి తప్ప లేనిపోని సమస్యలు తెచ్చుకొని జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. అట్లా తల్లిదండ్రులకి ఒక క్షోభ మిగిల్చవద్దు, హాస్పిటల్ పాలవద్దు కావద్దు ఫ్రెండ్స్. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ఒక పోలీస్ శాఖ తరపు నుంచి నేను చిన్న విన్నపం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ చెప్పిన సందేశం ప్రతి ఒక్కరు చెప్పుకొని విని నడుచుకొని నూతన సంవత్సరం జీవితాంతం నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా మన బిడ్డలు, మన తల్లిదండ్రులు, మన భార్య పిల్లకాయలు వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే విధంగా ఈ నూతన సంవత్సరం జరుపుకోవాలని ఈ చిన్న టాపిక్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరు స్క్రిప్ట్ కాకుండా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ యొక్క వీడియో నా యొక్క లైక్ కోసం, షేర్ కోసం, కామెంట్ కోసం కాదు ఫ్రెండ్స్. దీనివల్ల కొంతమంది జీవితాలు మారి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారనే మోటివేషన్ కోసమే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో లైక్ల కోసం, కామెంట్ల కోసం కాదు ఫ్రెండ్స్. ఏదో ఆశించి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు 100 మందిలో ఒక 50 మంది అయినా మోటివేషన్ అయ్యి తన ఆలోచన మార్చుకొని ఈ నూతన సంవత్సరం రోజు ఎవరు రోడ్ల మీద వచ్చి ఆకతాయి చేష్టాలు చేసి మత్తు పానీయాలు సేవించి రోడ్ల యాక్సిడెంట్ చేసుకొని తల్లిదండ్రులకు కంఠశ్వాస, భార్య పిల్లకాయలకి ఆర్తనాదాలు మిగిల్చవద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో అందరికీ తెలిసేలా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్. నా కోసం కాదు, ప్రతి ఒక్కరు మన ఫ్రెండ్స్, మన యువత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియోని నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవసరమైతే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్.